పక్కగా మాట్లాడాలంటే స్త్రీకి పెళ్ళయిన తర్వాత తన కళ్ళన్నీ పక్కన పెట్టి భర్తే ప్రపంచం అని చెప్పి ఆ కుటుంబాన్ని బాధ్యతగా మోస్తూ అక్కడ తన ప్రపంచం సగం అయిపోయింది. దాని తర్వాత ఒక్కసారి పిల్లలు పుట్టగానే ఇంకా మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ నా లైఫ్ ఇంకా నేను చూడాల్సిన పిల్లల్ని జాగ్రత్త పెంచాలి, నా కుటుంబం ఇదని చెప్పి ఒక బౌండరీ గీసుకొని తన లైఫ్ ని మొత్తం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజు 80% తల్లులు మదర్స్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఫ్యామిలీ వల్ల కాదు, యాక్చువల్ గా వాళ్ళ లైఫ్ వాళ్ళ డ్రీమ్స్ అన్ని వదిలేసుకొని ఈ రోజు ఒక రోల్ తీసుకొని ఆ బాధ్యతని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి దానికోసం పనిచేస్తుంటే తీరా అంత 100% ఇస్తూ ఉంటే ఇటు పక్క పిల్లలు బాధ పెట్టడం కానీ ఇటు పక్క భర్త కూడా బాధ పెడుతూ ఉంటే ఆ తల్లి పడే నరకం వేరే లెవెల్లో ఉంది. బీటెక్ కాలేజ్ డిగ్రీ కాలేజ్కి వెళ్తే అక్కడ మీ మదర్ తో మీ బాండింగ్ ఎలా ఉంది? ఇప్పుడే ఈ రోజు కూడా గొడవ వేసుకొని వచ్చాను సార్. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడల్లా ఆ మదర్ కి ఎలా ఉంటుంది తెలుసా? అరే నేను బతికేది వీళ్ళ కోసం కదా, వీళ్ళని అంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడ మాత్రం 2 విషయాలు మాత్రం చాలా బాధిస్తాయి వాళ్ళని. ఫస్ట్ ఏం తెలుసా? పెళ్లి చేసుకున్న తర్వాత భర్త భార్యని అర్ధాంగి అని చెప్పంటూ ఉంటారు, కానీ ఆ భర్తే ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాల్సింది కుటుంబంలో. ఆ తల్లికి గౌరవం ఇవ్వాల్సింది ఫస్ట్ ఆ భర్త. ఆ భర్త ఏం చేస్తారంటే అమ్మ అలా చెప్తుంటుంది, నువ్వేం పట్టించుకోబాకు, నీ ఇష్టం వచ్చి చేయంటే తల్లి యొక్క పాత్రని తల్లి యొక్క గౌరవాన్ని నువ్వే తక్కువ చేస్తున్నావు. ఏ రోజైతే భర్తగా ఒక తండ్రిగా మీరు అరే అమ్మ చెప్పిందంటే దానికి వ్యాలిడ్ పాయింట్ ఉంది, ఫస్ట్ ఆలోచించు తను ఎందుకు అలా చెప్తుందో, నేను అపోజ్ చేసి మాత్రం వెళ్ళను అని ఎప్పుడైతే ఒక తండ్రి లేదా భర్త స్థానంలో ఉండి మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ మిసెస్ కి అరే కనీసం ఇంట్లో నా భర్తనే నాకు గౌరవం ఇస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ అని తెలుస్తుంది. రెండోది అతి ముఖ్యమైనది, ఎంత ఉన్నా కూడా ఇష్టం వేరు గౌరవం వేరు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది తల్లులకి ఆ గౌరవం దక్కుతుంది? చూసే వ్యూవర్స్ అందరూ నేను క్వశ్చన్ అడుగుతాను. ప్రేమ లేకపోయినా వాళ్ళు దాన్ని సర్దుకోగలుగుతారు, కానీ గౌరవం మాత్రం చాలా ఇంపార్టెంట్. తల్లిగా మీరు ఇంట్లో వాళ్ళు ఆ తల్లికి గౌరవం ఇవ్వండి. ఆ గౌరవం ఎప్పుడైతే దొరకదో ఆ తల్లి కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో లైఫ్ లో ఒక్కసారి నా ప్రతి తల్లికి అనిపిస్తుంది వీళ్ళ కోసం నేను పనిచేసింది అని ప్రతి తల్లికి ఖచ్చితంగా లైఫ్ లో ఒకసారి అనిపిస్తుంది. కానీ దయచేసి నేను చెప్పాలనుకున్న 2 పాయింట్స్ మాత్రం, ఫస్ట్ వన్ వీలైతే ఆ తల్లికి రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ గౌరవం మాత్రం అమ్మా మేబీ నాకు నువ్వు చెప్పే పాయింట్ నచ్చలేదు బట్ నువ్వంటే నాకు ఇష్టం, ఆ విషయాలు మాత్రం నేను గౌరవిస్తా, కానీ ఒక్క విషయం మాత్రం ఇలా ఉంటాను అని చెప్పి ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. రెండోది భర్తగా ఒక ఫాదర్ గా పిల్లల ముందు మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తే పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చూసే వాళ్ళందరినీ అడుగుతాను, మీ మదర్ కి మీరు నిజంగా అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు?